మోతీపూర్ గ్రామంలో కొన్ని రోజులుగా ఒక సమస్య వల్ల జనాలు భయంతో వణికిపోతున్నారు. ఊరిలో చాలా ఇళ్ల ముందు చచ్చిన శవాల శరీర భాగాలు దర్శనమిస్తున్నాయి. ఏమైందమ్మా? అటు చూడమ్మా. ఊరిలో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే. జనాలు బయటకు రావడానికే భయపడుతున్నారు. రాత్రి అయితే ఆ ఊరికి ఉత్తరాన ఉన్న శ్మశానం నుండి వింత వింత శబ్దాలు, నక్కల అరుపులతో భయంకరంగా ఉంటుంది మోతీపూర్ శ్మశానం. ఎవడో మాంత్రికుడు మన ఊర్లో చేతబడులు లాంటివి చేస్తున్నాడేమో. అందుకే ఈ ఊరిలో పుర్రెలు అవి కనిపిస్తున్నాయి. ఏమంటారు ప్రెసిడెంట్ గారు? అదే నేను అదే అనుకుంటున్నా మూర్తి. రేపు త్రినేత్ర తాంత్రికుని తీసుకువచ్చే దీనికి ఒక పరిష్కారం అడుగుదాం. ఇలాంటి సమస్యలకి ఆయనే కరెక్ట్. అనుకున్నట్టే మరుసటి రోజు త్రినేత్ర తాంత్రిక్ ని తీసుకువచ్చి ఊరంతా చూపిస్తున్నారు. మీ ఊరిలో ఏ సమస్య లేదు, దెయ్యాల బెడద కూడా ఏమీ లేదు. మరైతే ఈ పుర్రెలు, శవాల శరీర భాగాలు ఎవరు మా ఇళ్ల ముందు పడేస్తున్నారు బాబా? చెప్తా నన్ను మీ ఊరి శ్మశానంకి తీసుకువెళ్ళండి. శ్మశానమంతా పరీక్షగా చూస్తున్నాడు. అర్థమయ్యింది. ఇది దెయ్యాల పనో మంత్రగాళ్ల పనో కాదు, ఈ నుయ్య పని. నుయ్యి పనా? అవును, నుయ్య పని ప్రెసిడెంట్ గారు. కిందటి నెలలో వచ్చిన గాలివానకి నుయ్యపై తాటి చెట్టు పడి నూతి మీద కప్పిన మూత విరిగిపోయి అందులో పాతిపెట్టిన శవాల అవశేషాలను జంతువులు తిని ఊరిలోకి తెచ్చి పడేస్తున్నాయి. నూతిలో శవాలా? అవును, నూతిలో చాలా శవాలున్నాయి. దానిపై కప్పిన మూతపై ప్రాతాత్మను బంధించే అస్కవా తంత్రచక్రం గీసి ఉంది. నూతి వెనుక శాసనం కూడా ఉంది. ఇది మీ పూర్వీకులు కప్పేసిన పాతాల నుయ్య. నూతి వెనుక ఉన్న శిలాశాసనం చదువుతున్నాడు ప్రెసిడెంట్. పాతాల నుయ్య 1866. మోతీపూర్ చుట్టుపక్కల ఊర్లలో మసూచి అనే అంటువ్యాధి వలన వేలల్లో జనాలు చనిపోయారు. అర్ధాంతరంగా చనిపోయిన అందరినీ ఈ పాతాల నుయ్యలో పూడ్చేశాం. మళ్ళీ ఆ అంటువ్యాధి ప్రబలకుండా నుయ్యని కప్పేశాం. అర్ధాంతర చావు వలన వీళ్ళెవరికీ ఆత్మశాంతి లేదు. అందుకే నూతిలో నుండి ఏ ఆత్మ బయటికి రాకుండా అస్కవా తంత్రచక్రం గల మూతతో నుయ్యిని బంధించాం. ఈ మూత తీయడం ఊరికి అరిష్టం. జాగ్రత్త. అమ్మో, అయితే ఈ పాతాల నుయ్యి నుండి ఆత్మలు తప్పించుకొని ఊరిపై పడ్డాయా? ఇక మన పని అంతేనా? కంగారు పడకు. దెయ్యాలైతే మీ ఊరిలోకి రాలేవు కూడా. ఎందుకంటే ఇది ఉత్తరాయణ కాలం, పుష్యమాసం. అంటే దేవతలు సంచరించే రోజులు, భూమిపై ప్రాతాలు దాక్కునే రోజులు. ఈ 40 రోజులు పుణ్యకాలం, అంటే ప్రాతాలకి హడల్. అమ్మయ్యా, అయితే ఇంకో 40 రోజుల్లో ఈ నుయ్యిని పూడ్చేయిస్తా. ప్రెసిడెంట్ గారు, ఆ పుష్యమాస పుణ్యకాలం కిందటి నెలే మొదలయ్యింది. ఇంకో 7 రోజుల్లో ముగిసిపోతుంది కూడా. కాబట్టి త్వరగా ఈ పాతాల నుయ్యిని పూడ్చేయండి, లేదో మీ ఊరి వాళ్ళందరికీ ప్రమాదం. స్వామీజీ చెప్పింది తెలిసి ఊరిలో అందరూ హడలిపోతున్నారు. ప్రెసిడెంట్ తో సమావేశమై హడావిడిగా మేస్త్రి విక్టర్ గారిని పిలిపించి, అరే విక్టరో, నువ్వు నీ పనులన్నీ పక్కన పెట్టి త్వరగా మా ఊరి శ్మశానంలో నుయ్య గోడ కట్టి దానిపై మూత పెట్టి ప్లాస్టింగ్ చెయ్యాలి. చాలా అర్జెంట్. వీళ్ళ ఊరిలో మేస్త్రి లేనట్టు పక్క ఊరి వాడిని నన్ను పిలిచి పనిస్తున్నారు. ఏదో రహస్యం ఉంది. అవ్వదు సారు, నేను యమా బిజీ. 10,000 ఇస్తారా బాబు? కాదనకుండా పని మొదలుపెట్టు. 3,000 పనికి 10,000? ఎందుకు ప్రెసిడెంట్ గారు అంత డబ్బు? ఆ నుయ్య దరిదాపుల్లో కూడా మన ఊరి మేస్త్రీలు రాము అంటున్నారు మూర్తి. 10,000? సరే, అయితే రేపే పని మొదలు పెడతా. ఆ పాతాల నుయ్య గురించి ఏమీ తెలియని విక్టర్
10,000కి పని దొరికింది అన్న ఆనందంతో ఇంటికి వెళ్లి పెళ్ళం మరియాకి చెప్పాడు. ఎప్పుడు చూడు డబ్బు యావే తప్ప పిల్లలు లేరన్న బాధ లేదు. ముదురు బెండకాయ మొహం వేసుకొని గెస్ ఎప్పుడు చూడు పిల్లలు అని ఒకటే నస. విక్టర్ మరియాకి పెళ్ళై 13 సంవత్సరాలు గడిచినా పిల్లలు లేరు. ఇంక పుట్టరు అని డిసైడ్ అయిపోయిన మరియా ఒక పిల్లిని పెంచుకుంటూ దానినే తన సొంత బిడ్డలా ప్రేమగా చూసుకుంటుంది. ఆ పిల్లిని ప్రేమగా బీనా అని పిలుస్తుంది. అదేంటో ఆ పిల్లంటే విక్టర్కి అస్సలు ఇష్టముండదు. దానిని చూస్తేనే చిరాకు పడిపోతాడు. బీనా బీనా బేబీ ఎక్కడున్నావు? వచ్చి పాలు తాగు. బేబీ అంట బేబీ. పిల్లే చిరాకంటే అందులోన కర్రి పిల్లి. యాక్ మరియా, బాగా అలసిపోయా, ఆకలిగా ఉంది, వచ్చి అన్నం పెట్టు. అన్నం లేదు సున్నం లేదు. బీనాకి తాగడానికి పాలు లేవు. బయటకు వెళ్లి పాలు కొనుక్కురండి. అసలే బీనా కడుపుతో ఉంది. పిచ్చి పిచ్చిగా ఉందా? పని చేసి అలసిపోయా, ఒకటే ఒళ్ళు నొప్పులు, బయట వర్షం పడేలా ఉంది, పాలు లేవు గీల్లేవు, ముందు అన్నం పెట్టు. నీకు పిల్లలు లేరనే బాధ ఎలాగూ లేదు. కనీసం కడుపుతో ఉన్న బీనానైనా ప్రేమగా చూసుకోవడం నేర్చుకో. బీనాకి పాలు తెస్తానని నీకు భోజనం, లేదో పస్తు పడుకో. పాపం చేసేది ఏమీ లేక వర్షంలో పిల్లి కోసం పాలు తేవడానికి వెళ్ళాడు. బోరున వర్షం, చలికి వణుకుతూ పాలు తెచ్చాడు. లోపల కోపం కట్టెలు తెంచుకొని వస్తున్నా భరిస్తూ, ఇదిగో పాలు, ఆకలి దంచేస్తుంది మరియా, త్వరగా అన్నం పెట్టు. వడ్డించిన అన్నం తిందామనుకునే లోపు పిల్లి టీవీ పై నుండి ఒక్క ఉదుటున తినే కంచంపైకి దూకి గబాలున బీరువపైకి దూకి అరుస్తోంది. ఆకలి, చిరాకు, కోపం అన్నీ కలిసి ఒక్కసారిగా కట్టెలు తెంచుకున్నాయి విక్టర్కి. పక్కనే ఉన్న తాపిని పిల్లిపైకి విసిరేశాడు. కాని పిల్లి అక్కడి నుండి పక్కకి దూకేసింది. ఆ తాపి వెళ్లి మరియాకి తగిలింది. వంటగదిలో నుండి అప్పుడే బయటకు వస్తున్న మరియాకి సూదంటి తాపి తగిలింది. బుర్రలోకి చొచ్చుకుపోయింది. అక్కడికక్కడే పడి చచ్చిపోయింది మరియా. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు విక్టర్కి. కాళ్ళు చేతులు పని చెయ్యలేదు. ఊపిరి ఆగినట్టయింది. తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది, గట్టిగా, చాలా గట్టిగా. పిల్లి అరుపుకి ఈ లోకంలోకి వచ్చాడు. ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నాడు. ఇదంతా ప్రమాదవశాత్తు జరిగింది అన్నా ఎవ్వరూ నమ్మరు. పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎలా 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 ఆలోచిస్తున్నాడు. బుర్ర గిర్రున తిరుగుతుంది. ఐడియా, ఆ శ్మశానం నూతిలో కప్పేస్తే ఎవ్వరికి ఎప్పటికీ తెలియదు. ఎలాగో ఆ ఊర్లో ఒక్కడ కూడా రాత్రి బయటికి రాడు. శ్మశానమే కరెక్ట్ ప్లేస్. అయినా ఇది పెళ్ళమేంటి? మొగుడికి మజ్జిగ చుక్క ఇవ్వదు గాని పిల్లికి మాత్రం పరమాన్నం పెడతది. ఇలాంటి పెళ్ళాన్ని చంపడమే కరెక్ట్ అని అనుకుంటూ భుజాన మరియా శవాన్ని వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనుక అరుస్తూ ఆ పిల్లి కూడా వస్తోంది. ఈ పిల్లి ఒకటి ఉండు, దీన్ని పూర్తి చేశాక నెక్స్ట్ నువ్వే, కర్రి మొకందానా. మరియా శవాన్ని నూతిలో పడేసి రాత్రంతా హడావిడిగా నూతి గోడ మొత్తం కట్టేసి పైన ఆ కప్పు కూడా పెట్టి ప్లాస్టరింగ్ చేసేసి అలసిపోయి ప్రెసిడెంట్ ఇంటి దగ్గరకు వెళ్ళి, ప్రెసిడెంట్ గారు, మొత్తం పని చేసేసా, నాకు రావాల్సిన బాకీ డబ్బిస్తే నేను వెళ్ళిపోతా. శబాస్రా విక్టర్, వారం రోజుల్లో చేయవలసిన పనిని 2 రోజుల్లో పూర్తి చేసేసావు. ఇదిగో తీసుకో. డబ్బులు తీసుకొని వెళ్ళి పడుకున్నాడు. అరే మూర్ఖుడా, నా పిల్లి ఆకలితో ఏడుస్తోంది. ఆ చీకట్లో భయపడి ఏడుస్తోంది. దానికి ఏమైనా అయితే నిన్ను చంపేస్తాను. అమ్మో, ఏంటిది? చచ్చినా నన్ను సుఖంగా ఉండనివ్వదిది. అవును, ఆ పిల్లేమైంది? కొంపతీసి దాన్ని కూడా ఆ నుయ్యిలోనే పూడ్చేశానా?
అని అనుకుని చీకటి పడ్డాక ఒక్కడే గిన్నెతో పాలు పట్టుకుని వెళ్లి ఆ పాతాల నుయ్యకి ఒక్క ఇటుక తీసి ఆ కన్నంలో నుండి పాలు పెట్టి వచ్చేశాడు అమ్మయ్యా, పిల్లి పాలు తాగుతుంది, చావలేదులే అని అనుకుని పడుకున్నాడు. ఒరేయ్, నా పిల్లికి ఊపిరాడడం లేదు. అది చచ్చిపోయేలా ఉంది. వెళ్ళి దాన్ని బయటకు తీయు, లేదో నీ అంతం చూస్తాను. తుల్లిపడి లేచి చూస్తే తెల్లారిపోయింది. ఒక్కడే వెళ్లి శ్మశానంలో కూర్చుని పిల్లి అరుపు ఏమీ వినిపించడం లేదే. ఎందుకైనా మంచిది, పిల్లి లోపలుందో లేదో చూస్తే సరి అని చీకటి పడే వరకు శ్మశానంలోనే ఉండి అర్ధరాత్రి దాటాక ఒకవైపు నుయ్యగోడ విరగ్గొట్టి అందులోకి చెయ్యి పెట్టి పిల్లి కోసం తడుముతూ వెతుకుతున్నాడు. కాని చేతిలోకి బుర్రెలు ఎముకలు వస్తున్నాయి. ఇక లాభం లేదు అని చెప్పి బుర్ర లోపలికి పెట్టి పిల్లి కోసం వెతుకుతున్నాడు. ఇంతలో తన మొహాన్ని ఏవో చేతులు గట్టిగా పట్టుకుని పీక నులిమేస్తున్నాయి. పిల్లి చేతులు మొహమంతా రక్కేస్తున్నాయి. నొప్పి భయంతో పెద్దగా కేకలు వేస్తున్నాడు. ఆ అరుపులకి ఊరు ఊరు మొత్తం దద్దరిల్లింది. ఏంటో అని ఊరు మొత్తం పరుగున శ్మశానంకి వచ్చి చూస్తే నుయ్యకి కన్నం, ఆ కన్నంలో ఇరుక్కుపోయిన విక్టర్. ఎవరు ఎంత ప్రయత్నించినా విక్టర్ని బయటకు లాగలేకపోయారు. ఇక లాభం లేక నూతిగోడని పూర్తిగా విరగ్గొట్టి పైన మూత తీసి చూస్తే అందులో మరియా శవం. ఈమె విక్టర్ గాడి పెళ్ళాం కదా. జరిగింది అంతా చెప్పి నేరం ఒప్పుకున్నాడు విక్టర్. పెళ్ళాన్ని చంపి పూడ్చేసి చేసి మళ్ళీ శవం కోసం నూతి కన్నం పెట్టి మరి లోపలికి ఎందుకు దూరేవరా దరిద్రుడా? పిల్లి కోసం అయ్యగారు, నా పెళ్ళాం దెయ్యంలాగా కల్లో కనిపించి నుయ్యి లోపల ఉన్న పిల్లిని కాపాడకపోతే నన్ను చంపేస్తా అంది. ఆ నుయ్యంతా చూశారు కాని పిల్లి ఎక్కడా కనిపించలేదు. విక్టర్ని పోలీసులకు అప్పచెప్పి ఊరిలో అందరూ తలో చెయ్యవేసి ఆ నూతిని పూడ్చేసి ఆ అస్కవతంత్ర చక్రం గల మూత పెట్టి నుయ్యని కప్పేశారు. మోతీపూర్ గ్రామంలో ఇప్పుడు రాత్రుళ్ళు భయం లేదు, ప్రశాంతంగా ఉన్నారు.